హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఉంది కదా. సో గ్రూప్ 1 కావచ్చు, అలాగే గ్రూప్ 2, గ్రూప్ 4 మీకు ఎలాగైనా గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు, అది టీఎస్పీఎస్సీ కావచ్చు లేదా ఏపీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ అయినా కూడా. సో మీరు ప్రిలిమ్స్కి నోట్స్ ఎలా చేసుకోవాలి, సో ప్రిలిమ్స్కి నోట్స్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చిన్న షార్ట్ వీడియో చెప్తాను చూడండి. సో మీరు ఎటువంటి నోట్స్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ వీడియో క్లియర్గా చూడండి, ఫుల్ వరకు చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది ఎండ్ వరకు. సో అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే 399 సో మెంబర్షిప్ ఉంది మన ఛానల్లో. సో ఇమీడియట్గా త్వరగా జాయిన్ అవ్వండి, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో వాళ్ళ మీద మేము ఫోకస్ చేయాలనుకుంటున్నాం, తక్కువ మందిని తీసుకొని వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువ అవుట్పుట్ తీసుకోవడం ఒక టార్గెట్తో సో ఉన్నాము. ఇంకోటి వచ్చేసి మనకి మోస్ట్ ఫోకస్ టాపిక్స్ ఉన్నాయి కదా. సో మోస్ట్ ఫోకస్ టాపిక్స్ వచ్చేసి 89 రూపీస్ అనమాట. సో 89 రూపీస్. సో మెంబర్షిప్ ఉంది కదా, ఇది యూట్యూబ్లో జాయిన్ అవ్వచ్చు మీరు. సో మీరు సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు అక్కడ జాయిన్ అయితే మీకు కనిపిస్తాయి, విజిబుల్ అవుతాయి మన కమ్యూనిటీ ట్యాబ్లో. సో ఎవరు జాయిన్ అయితే వాళ్ళకి విజిబుల్ అవుతాయి అనమాట. సో ఒకవేళ ఎవరికైనా పేమెంట్ కాలేదనుకోండి యూట్యూబ్లో వచ్చేసి ఇది పేమెంట్ కాకుంటే, సో మీరు వచ్చేసి మన టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ లింక్ మన టీమ్ది. వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు పేమెంట్ ఎలా చేయాలో మీకు చెప్తారు. చెప్పిన తర్వాత ఇమీడియట్గా మీకు సో వచ్చేసి వాళ్ళు పీడిఎఫ్ పంపిస్తారు, కంప్లీట్గా మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అంతా పీడిఎఫ్ పంపిస్తారు. అదే ఫైనల్ పీడిఎఫ్ అనమాట. సో ఇంక ఎలాంటి పీడిఎఫ్ అవసరం లేదు, అదే ఫైనల్ పీడిఎఫ్. ఆ టాపిక్స్ అన్ని మీరు ప్రిపేర్ అవ్వండి. అంటే మీరు మొత్తం బుక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, బుక్ మొత్తం చదవడానికి. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో కామన్గా మీరు ప్రిలిమ్స్లో వచ్చేసి టాపిక్స్ ఉంటాయి కదా. సో ప్రిలిమ్స్లో టాపిక్స్ ఉంటాయి. సో పాలిటీ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నారనుకోండి. సో పాలిటీలో చిన్న చిన్న నోట్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ చాప్టర్ చూడండి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో కొన్ని యాక్ట్స్ ఉంటాయి అనమాట, ఆ యాక్ట్స్లో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో మనకి రెగ్యులేటింగ్ యాక్ట్, చార్టర్ యాక్ట్ ఉంటాయి కదా. సో అందులో గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారుస్తారు. సో ఎవరు ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు, వారన్ హేస్టింగ్స్. ఇట్లా చిన్న చిన్న నోట్స్ రాసుకోండి. సో నెక్స్ట్ దీంట్లోనే వచ్చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారుస్తారు. సో ఫస్ట్ ఎవరు, మనకు వచ్చేసి లార్డ్ విలియం బెంటింగ్. సో ఇట్లాంటివి అనమాట. ఫస్ట్ వైస్రాయ్ ఎవరు, ఇట్లాంటివి చిన్న చిన్న బేసిక్స్ థింగ్స్ అని నోట్ చేసుకోవాలి. ఇవి బేసిక్స్ థింగ్స్ అయినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతుంటారు. సో ఇంకా మీరు పాలిటీలో చూసుకుంటే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి అనమాట. స్టేట్స్కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఆర్టికల్ 370. సో ఆర్టికల్ 370 మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆర్టికల్ 371 ఏ నుంచి మనకి జే వరకు ఉంటాయి అనమాట. సో ఇవన్నీ చూసుకోవాలి. ఆర్టికల్ 371D వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఎఫ్ వచ్చేసి సిక్కిం, ఇలా ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి. ఫస్ట్ది మనకి జే వచ్చేసి కర్ణాటక, గుజరాత్, ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలన్నమాట నీట్గా. సో మహారాష్ట్రకి ఏముంది, నాగాలాండ్కి ఏముంది, ఇట్లాంటివి నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మర్చిపోతూ ఉంటారు. అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ మర్చిపోతుంటారు. సో ఇంపార్టెంట్ అయి ఉండాలి, ప్లస్ ఎక్కువ మర్చిపోతూ ఉంటారు కదా. సో వాటినైతే మీరు నోట్స్ చేసుకోండి. సో నోట్స్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ ఉండండి. సో ఎంత రివైజ్ చేసుకుంటే మీరు అంత స్ట్రాంగ్గా ఉంటారు. సో ఓవరాల్గా మీరు నోట్స్ అన్నీ చేయొద్దు, బుక్ మొత్తం నోట్స్ అనేది చేసుకోవద్దు. సో మీరు ఎక్కడైతే మర్చిపోతూ ఉంటారో, నెంబర్ ఆఫ్ టైమ్స్ మర్చిపోతూ ఉంటారో, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో, అట్లాంటివి చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన పాలిటీలో వచ్చేసి కొన్ని కంట్రీస్ నుంచి మనం తీసుకొచ్చాం ప్రొవిజన్స్. సో చాలా తీసుకొచ్చాం, మన కంట్రీస్ నుంచి చాలా ప్రొవిజన్స్ అనేది తీసుకొచ్చాం. సో కాన్కరెంట్ లిస్ట్ కావచ్చు, మనకి ఇంకా అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సిటిజన్షిప్, సో పార్లమెంట్లో ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, నెక్స్ట్ ఆ రాజ్యసభ సీట్ అలొకేషన్ ఎలా తీసుకొచ్చాం, ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎక్కడ తీసుకొచ్చాం, ఇట్లాంటి టేబుల్ ఉంటాయి కదా లక్ష్మీకాంత్లో, ఇట్లాంటి నోట్స్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ షెడ్యూల్స్ ఉన్నాయి, షెడ్యూల్స్ ఎలా చేసుకోవాలి. సో టాపిక్స్ షెడ్యూల్స్ ఉన్నాయి. సో మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఏ షెడ్యూల్ ఏది ఉంది నీట్గా చేసుకోండి. ఇలాంటి 1 బిట్ అయితే అడుగుతూ ఉంటారు ఎప్పుడు. సో నెక్స్ట్ పార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 10 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్లో, ఏ పార్ట్లో ఏముంటాయి, సో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏముంటాయి, ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కరెంట్ ఈవెంట్స్ కావచ్చు, ఎగ్జామ్కి మోస్ట్ ప్రెడిక్టబుల్ టాపిక్స్, అట్లాంటివన్నీ ప్రతిరోజు 5 to 10 టాపిక్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, గ్రూప్ 1 లెవెల్కి. సో గ్రూప్ 1 యూపీఎస్సీ, గ్రూప్ 2 లెవెల్కి చాలా ఇంపార్టెంట్. అవి మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ హిస్టరీ కూడా అంతే. సో హిస్టరీ కూడా మీరు నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు గుప్తాస్ అన్నారు. సో గుప్తాకి సంబంధించి కింగ్స్ ఎవరు ఉన్నారు, టైటిల్స్ ఏమున్నాయి, సో కింగ్స్, టైటిల్స్, సో వాళ్ళకి క్యాపిటల్, సిటీస్ ఏమున్నాయి కదా, సో టెంపుల్ ఆర్కిటెక్చర్ కావచ్చు. సో ఇట్లాంటివన్నీ సింపుల్గా నోట్ చేసుకోండి. సో ఎలా నోట్ చేసుకోవాలంటే మీరు వచ్చేసి సో 1/10 చేసుకోవాలి. 1/10. సో 1/10 అంటే మీరు 10 పేజ్లో ఉన్న మ్యాటర్ని 1 A4 షీట్లో చేసుకోవాలి. 10 పేజ్లో ఉన్న మ్యాటర్ని 1 A4 షీట్లో మీరు చేసుకోవాలి నోట్స్, చిన్న నోట్స్ అనమాట. సో ఒక A4 షీట్ అనుకోండి. సో దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని సో చిన్న నోట్స్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎగ్జామ్ టైంలో వచ్చేసి క్విక్గా మీరు రివిజన్ చేసుకోవచ్చు అనమాట, క్విక్గా రివైజ్ చేసుకోవచ్చు, మీకు కూడా బాగా హెల్ప్ అవుద్ది. కాబట్టి ఇలా నోట్స్ చేసుకోండి నీట్గా. సో ప్రతిదీ మీరు చేయొద్దు. సో మీరు ఒక బుక్ను వచ్చేసి, ఒక చిన్న బుక్ను వచ్చేసి మీరు మరో చిన్న బుక్గా తయారు చేయొద్దు. సో లక్ష్మీకాంత్ని మినీ లక్ష్మీకాంత్లా చేయకుండా
సో 1/10 సో 1/10 పాటు మీరు నోట్స్ చేసుకుంటే మీకు క్విక్ రివిజన్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనమాట. సో కాబట్టి బేసిక్స్ థింగ్స్ అని చెప్పి కేర్లెస్ చేయొద్దు. సో ఎగ్జామినేషన్లో యూపీఎస్సీ అయినా సరే, ఏబిపిఎస్సీ అయినా సరే, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ ఏదైనా సరే మీకు బేసిక్స్ థింగ్స్ ఉంటాయి కదా. సో మనకి ఫండమెంటల్స్ ఉంటాయి కదా. సో ఎక్కువ ప్రిలిమ్స్లో అవే అడుగుతారు, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా అడుగుతారు అనమాట. సో మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ డిఫికల్ట్గా అయితే క్వశ్చన్స్ ఉండవు. కాబట్టి మీరు బేసిక్స్ థింగ్స్ అని కేర్లెస్ చేయొద్దు. అందుకే మీరు యూపీఎస్సీలో చూడండి ఎన్సీఆర్టీసీ ఎంత ఇంపార్టెంటో, సో ఎన్సీఆర్టీస్ బేస్ బుక్స్ ఎంత ఇంపార్టెంటో, సో అట్లనే టీఎస్పీఎస్సీలో కూడా మనకి ఉండే రెఫరెన్స్ బుక్స్లో ఉండే బేసిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఏబిపిఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ. సో కాబట్టి బేసిక్స్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీకు ప్రిలిమ్స్ అనేది బాగా ఈజీగా గెయిన్ అవుతారు. సో మీరు క్లియర్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటాయి. కాబట్టి నోట్స్ అనేది ఇలా చేసుకోండి. సో ఓవరాల్గా నేను చెప్పేది A4 షీట్స్ మెయింటైన్ చేయండి. A4 షీట్స్ మెయింటైన్ చేయండి. నోట్బుక్ కాకుండా A4 షీట్స్ అయితే మీరు సబ్జెక్ట్ వైజ్ డివిజన్ చేసుకోవచ్చు. డివైడ్ చేసుకొని మీరు నోట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్త నోట్స్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు A4 షీట్లలో. మీరు నోట్బుక్ పెట్టుకోవడం వల్ల కొంచెము డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు A4 షీట్స్ మెయింటైన్ చేసి నోట్స్కి అయితే A4 షీట్స్ మనకి చాలా బెస్ట్గా ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇవి మెయింటైన్ చేయండి. నోట్స్ చేసుకోండి ఖచ్చితంగా. కొన్ని నోట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే బుక్లో ఉన్న అన్నీ గుర్తుండవు కదా, మీరు ఎక్కువ మర్చిపోతూ ఉంటారు. మీరు వీక్గా ఉన్న పోర్షన్స్ ఇట్లాంటివి నోట్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తారంటే ఇంపార్టెంట్. సో ఇంకా నేను ఒకటి చెప్పాను కదా, 3 రీడింగ్స్ బెస్ట్ అనమాట. సో 3 రీడింగ్స్ ఫుల్ సేఫ్. సో మీరు 3 రీడింగ్స్ చేశారంటే ప్రతి సబ్జెక్టు మీకు ఫుల్ సేఫ్గా ఉంటారు. ప్రిలిమ్స్కి వచ్చేసి ఎక్కువ సేఫ్గా ఉంటారు. 2 రీడింగ్స్ కూడా గుడ్డే. సో 2 రీడింగ్స్ కూడా కొంచెం గుడ్ అనమాట. సో 1 రీడింగ్ అనేది కంప్లీట్లీ ఇట్స్ ఏ మనకి ప్రాబిలిటీ చాలా చాలా తక్కువ ఉంటుంది సో సక్సెస్ కావడానికి. సో 2 రీడింగ్స్ అనేది గుడ్, అలాగే 3 రీడింగ్స్ అనేది చాలా సేఫ్, ఇంకా సేఫ్ అనమాట. మీరు సేఫ్ జోన్లో ఉంటారు. కాబట్టి ట్రై టు కంప్లీట్ ఏ బుక్ అండ్ ఫోకస్ ఆన్ ది రిమైనింగ్ మనం పంపించే టాపిక్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, మీకు ఎక్కువ హెల్ప్ అవుతాయి అనమాట. సో ఆ టాపిక్స్ అనేది ఏబిపిఎస్సీ, యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, మనకి అదర్ స్టేట్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్ని కంపేర్ చేసి అనాలిసిస్ చేసినటువంటి టాపిక్స్ అనమాట. అంటే ఎక్కువ వాటి మీదే క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయని చేశాను అనమాట. సో ఆ టాపిక్స్ కోసం మీకు ఎవరైనా కావాలంటే యూట్యూబ్లో మెంబర్షిప్ అనేది జాయిన్ అవ్వచ్చు 89. సో మేము బిగినర్ సార్, ఫస్ట్ నుంచి మాకు ఎటువంటి అవగాహన లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకుంటే మీరు పర్సనల్ గైడెన్స్లో అయినా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో పర్సనల్ గైడెన్స్లో కూడా జాయిన్ అయితే మీకు ఫస్ట్ నుంచి సో అన్ని టాపిక్స్ పంపిస్తాము. అలాగే మీకు బుక్స్ ఎలా చదవాలి, డే స్ట్రాటజీ ఎలా ఉంటుంది, రెఫరెన్స్ బుక్ లిస్ట్ కావచ్చు. సో నేను క్వశ్చన్స్ అడుగుతూ మీ ప్రోగ్రెస్ అన్ని చెక్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు 89 మెంబర్షిప్ యూట్యూబ్లో ఫెయిల్ అవుతూ ఉంటే మీరు మన టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి కాంటాక్ట్ అయ్యి మీరు ఎలా కావాలో మీకు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. దట్స్ ఫర్ టుడేస్ గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్.